నేను ఈ వీడియోలో మీకు స్క్రూ రిటైన్ జిర్కోనియం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఇది చూడండి ఎంత నీట్‌గా ఉందో. నోట్లో ఏదైతే మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయో అచ్చగుద్దినట్టు అలానే 3డీ ప్రింటింగ్ చేశామండి. మీరు చూస్తుంది గ్లేజ్ ఫైరింగ్‌లో ఉన్న జిర్కోనియం అండి. దీన్ని గ్లేజ్ ఫైరింగ్ అంటాం. 947 డిగ్రీల దగ్గర గ్లేజ్ పెడతామండి జిర్కోనియంకి. ప్రస్తుతం 630 డిగ్రీల దగ్గర ఉంది మీరు చూడొచ్చు. కూలింగ్ అవుతుంది. గ్లేజ్ పెడితే జిర్కోనియం దగదగ మెరుస్తుందండి. చూడండి ఎట్ట మెరుస్తుందో జిర్కోనియము. ఇప్పుడు ఆ హోల్స్ ఉన్నాయి చూసారా? ఆ హోల్స్ నుంచే స్క్రూస్ ఎళ్లి ఇంప్లాంట్స్‌ని పట్టుకుంటాయండి. సో, పళ్ళుని డైరెక్ట్‌గా స్క్రూస్ తోటి ఇంప్లాంట్స్‌కి పెడతాం కాబట్టి ఇంక కదలవు. సిమెంట్ ప్రభావం ఉండదు. ఎప్పటికీ ఓడవండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు దాన్ని టీఐ బేస్ అంటామండి. అంటే టైటానియం బేస్ అనమాట. అంటే జిర్కోనియం బేస్‌కి టైటానియం పెడతామండి. చూడండి అది టైటానియం రిమ్ ఎంత నీట్‌గా ఉందో. సో, ఈ రిమ్‌లో నుంచి ఈ స్క్రూ వెళ్తుందండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ టైటానియం రిమ్ టీఐ బేస్ కరెక్ట్‌గా పోయి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ మీద కూర్చుంటుందండి. కరెక్ట్‌గా నీట్‌గా కూర్చుంటుంది. ఆ తర్వాత స్క్రూ పెట్టి స్క్రూ టైట్ చేసేస్తే ఇంక జీవితంలో ఊడదండి. సో, అంత నీట్‌గా స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం చేయొచ్చు. చూడటానికి బాగుంటాయి. ఎప్పుడు ఊడవు, పలసెట్టు కదలదు. సిమెంట్ పెట్టి అతికియమండి ఇయి. ఓకేనా? సో, మీరు చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడు టార్క్ ఇస్తున్నాను. టార్క్ ఇస్తే పర్ఫెక్ట్‌గా ఇంకెప్పటికీ కదలవండి. అంత టార్క్ ఇవ్వాలి. టార్క్ బ్రేక్ అయింది. దీన్ని టార్క్ రెంచ్ అంటాం. ఇప్పుడు అవతల సైడ్ కూడా పెట్టి చూపిస్తున్నాను అండి మీకు. సేము అవతల కూడా 2 ఇంప్లాంట్లు అయ్యి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అండి. ఇన్ని క్లాసిక్ ఇంప్లాంట్స్ అంటాం. సో, కింద చూసారా కరెక్ట్‌గా అసలు గ్యాప్ ఉండదండి. నీట్‌గా చూసారా ఇప్పుడు ఆ హోల్స్‌ని సిమెంట్‌తో క్లోజ్ చేసేస్తామండి. సో, ఆ హోల్స్‌లోకి ఏమి వెళ్ళకుండా నీట్‌గా క్లోజ్ చేసేస్తాం. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇదండి ఎక్స్‌రే మీరు చూస్తున్నారు పర్ఫెక్ట్‌గా టెరిగాయిడ్ కెనైన్ బైపాస్ అంటామండి. అదిగోండి టెరిగాయిడ్ ఇంప్లాంట్ ఎంత నీట్‌గా ఉందో చూడండి. పర్ఫెక్ట్‌గా టెరిగాయిడ్ ఎముకలోకి అట్లానే కెనైన్ బైపాస్ చేసి ముక్కు పట్టిస్తామండి.